భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తొర్రూరులో 383 కోట్లతో చేపట్టే రహదారుల విస్తరణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో తనను ఆదరించిన ఇబ్రహీంపట్నం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నిధుల పరిమితికి లోబడి నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా ఆల్రెడీ రంగారెడ్డి గారు అలాగే రామరెడ్డి గారు, ముఖ్యంగా రామరెడ్డి గారు ఇచ్చిన శాఖ కూడా మీద గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు మంత్రివర్గంలో అయినటువంటి ఉమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్డు భవనాల శాఖ, ఇక్కడ రోడ్లకు డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకి తిరిగి ఉంది. 300 కాకపోతే 400, 500, 600 రాష్ట్రం. ఎందుకంటే ఇది వరం. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు రోడ్ల భవనాల శాఖ కావడం, అదే శాఖ నుంచి ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం, అలాగే రంగన్న పట్టు. ఎందుకంటే మన గ్రామ పంచాయతీలు వచ్చి మున్సిపాలిటీ ఈ రాష్ట్రం మొత్తంలో కూడా చాలా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ లేదు. మున్సిపాలిటీ ఎక్కడ ఏం కావాలి? రోడ్లు, డ్రైనేజీలు. ఈ మొత్తం ఇబ్రహీంపట్నంలో ఈ రోజు ఏడవైనా ప్రజలు ఒకటే అడుగుతారు ఒక పార్లమెంట్ సభ్యులుగా. అదేమో మనకేమో సంవత్సరానికి 5 కోట్ల బడ్జెట్ ఉంటుంది. మొత్తం సంవత్సరానికి 1000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏదో ఒక రొట్టికి 1600 మందికి పదం అన్నట్టు ఉంటుంది మా పార్లమెంట్ ఒక పంచాయతీ. కాబట్టి ఇక్కడ తెలంగాణలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రతి దగ్గర రోడ్ వేయాలని, ప్రతి దగ్గర డ్రైనేజ్ చేయాలని ఒక సంకల్పంలో ముందుకు పోతూ మీకు తెలుసుకున్న రాష్ట్ర బడ్జెట్ సంగతి గత 10 ఏళ్ల క్రితం మిగులు రాష్ట్రంగా మనమందరం కోరుకున్న తెలంగాణ వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 10 సంవత్సరాలలో ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 338 కోట్లు పెట్టి ఇక్కడ రోడ్ వేసిన విధంగా కేసీఆర్ కనుక 10 ఏళ్ల క్రితం మిగులు రాష్ట్రంలో చేస్తుంటే మనకి ఏ పంచాయతీ ఉండకపో. 8 లక్షల కోట్లు అప్పెట్టే రోడ్లు లేదు, డ్రైనేజ్ లేదు. మరి ఇప్పుడు చెప్పుకోవచ్చు చెప్పి 8 లక్షల కోట్లు లేక దోసుకోబోతుందని చెప్పి ఇంటికి తెలియకొట్టి ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చినాక నెలకు 8,000 మితి కట్టుకుంటే కూడా రోడ్లు వేసుకునే పరిస్థితికి వస్తుంది. మరి ఆయన ఏ మితి కట్టినప్పుడు రోడ్డు ఎందుకు నాకు ప్రకారం కాలేదా కేసీఆర్ గారు? నిజంగా ప్రజా సమస్యల గురించి పట్టించుకోలేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మున్సిపాలిటీలు అయినా కొన్ని మున్సిపాలిటీలు ఎక్కడ దగ్గర మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్పొరేషన్ మున్సిపాలిటీ కావడం గొప్ప కాదు, దాంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. ఈ ఏరియాలంతా నల్గొండ జిల్లా ప్రాంతం కాదు, ముఖ్యంగా ప్రాంతం కూడా వచ్చింది. అందరూ నల్గొండ ప్రాంతం ఇదే ఉంటున్నాడు దగ్గర రైతు. నా తెలియదు 2-3 జిల్లాల్లో మూవ్మెంట్ చేస్తున్నాడు. నల్గొండలో చేస్తాడు, బిర్యానీలో చేస్తాడు, ఇబ్రహీంపట్నంలో మూవ్మెంట్ చేస్తున్నాడు. అంటే వాళ్ళందరూ నాకు ట్యాంక్ కలెక్టర్ గారు, పెద్దరెడ్డి గారు, తర్వాత పలు గారు ఉన్నారు, మార్కెట్ కమిటీ మార్కెట్లో అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. కుమార్ గారికి అందరూ కూడా నేనేమంటున్నా అంటే ఎక్కువసేపు మాట్లాడగా ఇంకా అప్పటికీ అటు ఏదైనా ఆయన తప్పుడే తలుచుకుంటూ నేనేం తలుతానని అతను కాగా రాసి పైసలు తీసుకెళ్తే మీరు తలుచుకో ఏం రాలేదు. సో నేను ఏమంటున్నా అంటే మనకు మంచి చేయాలి అన్న ఆలోచన ఉంది. మనసు ఉన్నప్పుడు మార్గం ఉంటుంది. డబ్బులు దండిగా లేకపోవచ్చు ప్రభుత్వం దగ్గర, కానీ మనసు ఉంది. ఇప్పుడే పట్టించుకోక ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు అయిపోయి చదువుకోవడం వల్ల ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి మా అన్న చెల్లెలందరూ కూడా పిల్లల కోసం సంపాదించడానికి అప్పులు చేసిన పిల్లలు కూడా. కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాల్సింది. ఈ సమయం కూడా చాలా ఇంపార్టెంట్. మిగతా విషయాలు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు క్షుణ్ణంగా ఈ రానున్న రోజులలో ఇప్పుడు వచ్చిన రోడ్లకి హ్యాండ్లో కానీ కావాలని అవి ఎస్టిమేషన్ వేయించండి. చాలా సమస్యలు సమయం కూడా చాలా ఇంపార్టెంట్. మిగతా విషయాలు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు క్షుణ్ణంగా ఈ రానున్న రోజులలో